అంబర్పేటలో బతుకమ్మ కుంట కబ్జాకు గురైందని వచ్చిన కంప్లైంట్ ఆధారంగా 4 నెలలుగా వివిధ దశల్లో అధికారులు పరిశీలించినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో విద్యార్థులు, హైడ్రా అధికారులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు అధికారులు పాల్గొన్నారు. 17% పనులు పూర్తి చేశామని, మరో 2 నెలల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. హైడ్రా అంటే డిమారిటేషన్ కాదు, హైడ్రా అంటే డెవలప్మెంట్ అని రంగనాథ్ నిరూపించారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. దేశంలోనే తెలంగాణను 2047 వరకు నెంబర్ 1 చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన తెలంగాణ నంబర్ 1 కావాలనే ఆలోచనతో స్పోర్ట్స్ సిటీ కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా తరతరాల నుంచి బతుకమ్మ కుంట మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చెల్లెండ్లు కూడా ఆడింది బతుకమ్మ. కానీ కొందరు భూ కబ్జాదారులు ఇది మాదే భూమి అని, ఏది మొహమ్మద్ ఆజం దగ్గర ఇది చెరువు అనే ఉండే, బతుకమ్మ కుంట అనే చెరువు ఉండే, ఆ చెరువును కూడా కాగితాలు రాసుకొని దాని మీద లేఅవుట్ చేసి అందరికి అమ్మడం మొదలుపెట్టి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. నాకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినా నేను ఎక్కడ లొంగలే. ఎందుకంటే మా అక్కలు పైసలంటే ప్రింట్ అవుతాయి కానీ భూమి ఎడకెళ్ళి ప్రింట్ అవుతుంది. ఇలాంటి భూమిని రక్షించాలని గత 40 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. ఫైనల్ గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడా అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ ఏర్పరిచి దానికి రంగనాథ్ గారిని కమిషనర్ గా పెట్టారు. స్టార్టింగ్ లో ఆయన ఏదైతే మూసీ దగ్గర ఇండ్లు కూలగొడుతుంది, కూలగొట్టే హైడా ఇది ఒక దావుద్ ఇబ్రాహిం లాగా పనిచేస్తున్నాడు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఎన్విరాన్మెంట్ బాగుండాలి, మంచి గాలి రావాలి, మంచి వాతావరణం ఉండాలి, మంచి నీళ్లు ఉండాలి అనే ఆలోచనతో ఈ బతుకమ్మ కుంటను న్యాయం చేయమని ముఖ్యమంత్రి గారు చెప్తే హైడాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇవాళ దాన్ని చూడడం కూడా జరిగింది. దసరా కంటే ముందు బతుకమ్మ పండుగ వస్తుంది. గతంలో బతుకమ్మ కుంటను మర్చిపోయిండ్రు. ఇతర దేశాలలో పోయి బతుకమ్మ ఆడింది కానీ ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు బతుకమ్మ కుంటను. ఎందుకంటే వాళ్ళ నాయకులే దీన్ని కబ్జా చేసిరు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. అన్నిటికంటే ఇబ్బంది ఏంటంటే ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే అందరు రావాలి, మేము పండుగలు చేసుకుంటాం. ఇది ఎవరి కోసం కాపాడుతున్నాము? మీ పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, ఇది చిన్నారుల కోసం, వీళ్ళ కోసం కాపాడుతున్నాం. ఇవన్నీ చేయటం వల్ల రేపు ఒక అద్భుతమైన భవిష్యత్తును తీర్చడానికి ఇది ఉంటుంది. సో దీంట్లో మాకు ప్రతినిత్యం కూడా, అంటే కోర్టులో కూడా చాలా కేసులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా మాకు ఆదేశాలు ఇస్తూ దీన్ని చాలా క్లోజ్గా రివ్యూ చేశారన్నమాట. రివ్యూ చేస్తూ మమ్మల్ని, లీగల్ టీంని, హైకోర్టులో ఉన్న టీంని, అట్లానే మాది ఇది సుదీర్ఘమైన వాదనలు దాదాపు 4 రోజుల పాటు మన సిటీ సివిల్ కోర్టులో కూడా జరిగాయి. సో ప్రతినిత్యం కూడా దీన్ని రివ్యూ చేస్తూ దీనికి కావాల్సిన ముందు ఏంటంటే మనం చెరువుల్ని మనం అభివృద్ధి చేయాలి. హైడ్రా అంటే డిమాలిషన్స్ కాదు, ఇది మనం చెరువులను అభివృద్ధి చేసి చూపించాలనేటటువంటిది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా ముందు ఒక 6 చెరువులు మేము డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ కుంట అనేది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా ఇట్లాంటి ఎన్నో బతుకమ్మ కుంటలు వస్తాయి, ఎన్నో బయటికి వస్తాయి మీకు. సో ఇది ఒక శాంపులే ఇది. సో ఇట్లాంటిది